ఢిల్లీలో అధికారిగా ఉండేవారు అన్నారు సార్ మీరు. అధికారి అంటే మీరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే కాదు మీరు. అధికారి అంటే ఏ హోదాలో అధికారిగా ఉన్నారు సార్? కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఒక ప్రైవేట్ వ్యక్తుల్ని వారి ఓఎస్డీగా నియమించుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఏమవుతుందంటే ఓఎస్డీ లేదా పిఎస్గా నియమించుకోవాలంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సర్వీసులు ఉన్న వాళ్ళని ఉండాలి. అయితే ఒక ప్రత్యేకమైన అనుమతి తీసుకొని, గతంలో అద్వానీ గారు తీసుకున్నారు దీపక్ చోప్రా అని, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు నన్ను నార్మల్గా ఏఎస్ఓ ఐపీఎస్ఓ ఇండియన్ సర్వీస్ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళని తీసుకుంటారు, కానీ ప్రత్యేక అనుమతి తీసుకుని నన్ను ఓఎస్డీగా వారు నియమించారు. దానికి ముందు అడిషనల్ పిఎస్గా ఉండేవాడిని, అప్పుడు అవసరం లేదు. కానీ ఈ డిప్యూటీ సెక్రటరీ డైరెక్టర్ ర్యాంకులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకోవాలంటే మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అది తీసుకుంది నాతో పాటు గడ్కరీ గారు కూడా వైభవ్ డాంగే అని అతను తీసుకున్నారు. కాబట్టి ఆ రకంగా అధికారిగా ఉన్నారు. అధికారిక కార్యక్రమాలు చేస్తూనే వెంకయ్యనాయుడు గారికి సంబంధించి లేదా పార్టీ నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక విషయాల్లో సమన్వయం చేసుకున్నామండి. మొదటి సంవత్సరం మనం సెలబ్రేషన్స్ చేసాం. రెండో సంవత్సరం చేయాలి. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందంటే ఒక తిరంగా యాత్ర చేయాలని, అదేవిధంగా బార్డర్లో పోరాడుతున్న -30 డిగ్రీల సెంటీగ్రేడ్లో పోరాడుతున్న సైనికులకి అప్పుడే రక్షాబంధన్ వచ్చింది. కేంద్రంలో ఉంటున్న మహిళా మంత్రివర్యులు వెళ్ళి అక్కడికి రాఖీ కట్టాలని, ఇట్లాంటి దీనిలలో దాన్ని ఐడియా, ప్లానింగు, ఎగ్జిక్యూషన్లో నాకు ప్రధానంగా పార్టీ నుంచి లేదా ప్రభుత్వం వైపు నుంచి కూడా బాధ్యత ఇచ్చారు. ఇలాంటి పనులు కూడా చేసేవాడిని. అంటే ఇది అధికారిక పనులు కాదు, పార్టీకి సంబంధించిన పరుకులు. బట్ వీటి రెండింటిని సమయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని పార్టీని చేసుకుంటూ ఆ స్వేచ్ఛ కూడా నాకు అప్పట్లో వెంకయ్యనాయుడు గారు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం పెద్దలు జాతీయ అధ్యక్షుడు కానీ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అధికారిక కో టర్మినస్ బేసిస్ మీద ఉంటాం. ఎవరికైతే ఓఎస్డీగా ఉన్నామో ఆయన పదవి అయిపోయిన తర్వాత ఆ పదవిలో కొనసాగడానికి, ఉదాహరణకి నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్కి ఓఎస్డీకి ఉండేవాడిని. వారు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిపోయారు 3.5 సంవత్సరాల తర్వాత. సో ఆ కో టర్మినస్ బేసిస్లో ఉన్న నేను, నా పదవి కాలం తీరిపోయింది. వెంటనే మళ్ళీ ఓఎస్డీగా ఉపరాష్ట్రపతికి కూడా, మళ్ళీ అది కూడా మొదటిసారి ఉపరాష్ట్రపతికి కూడా ఎప్పుడు నార్మల్గా ఫారెన్ సర్వీస్ వాళ్ళని తీసుకుంటారు. వెంకయ్యనాయుడు గారు వారు పెద్దలు నన్ను తీర్చిదిద్దింది వారే. ఆయన మళ్ళీ ఓఎస్డీగా నన్ను తీసుకున్నారు. గురువు లాంటి వారు కాదు, గురువే 100% ఏకైక గురువు. సో మరి వారు తీసుకున్న తర్వాత ఇక్కడైతే గవర్నమెంట్లో ఉన్నప్పుడు పొలిటికల్ యాక్టివిటీ ఉండేది. అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కావడంతో పొలిటికల్ యాక్టివిటీ లేకపోవడం, నేనేమో కింద స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి కూడా విద్యార్థి రాజకీయాల నుంచి వీటిలోనే ఈ సామాజిక కార్యక్రమాల్లో పనిచేసుకుంటూ వచ్చిన వాడిని. కాబట్టి నేను వారి అనుమతి తీసుకుని పార్టీలోంచి బయటికి రావడం జరిగింది. తర్వాత పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఆంధ్రాకి దూరంగా ఉండేవాడిని, ఆంధ్రాకి చాలా దగ్గరగా ఉన్నారు, ప్రభుత్వంలో ఒకరే ఉన్నారు అన్నమాట. సరే, మనం చెప్పాలంటే ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలన్నా, ఆ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు పురోగతి సాధించాలన్నా కూడా ముఖ్యమైనటి విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 చాలా కీలకము. అంటే ఇందులో కీలకమైన 3 విభాగాల్లో ఒక విభాగమైన వైద్య ఆరోగ్య శాఖ మీకు కేటాయించారు. అసలు ఎలా ఉంది? ఈ ఏడాది కాలం పూర్తయిపోయింది, వైద్య ఆరోగ్య శాఖను తీసుకుని ఏడాది కాలం పూర్తయింది. మీరు కోరుకోకుండా నా శాఖను మీకు కేటాయించారు. సమర్థత నేను ఇప్పటిదాకా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏనాడు ఇది కావాలని కోరుకోలేదు. నా గుండె మీద చేసుకొని చెప్పగలను. ఎప్పుడు కూడా ఆ సంస్కృతి కూడా లేదు. దీంట్లో కూడా వచ్చింది, నేను మంత్రి అవుతాను కూడా నేను అనుకోలేదు. అంటున్నారు అంతా, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సహజంగానే పార్టీలో సీనియర్ కదా అని రకరకాల కారణాల వల్ల రకరకాల సమీకరణాలు, నాకన్నా అర్హత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా 8 మందిలో అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా పార్టీ రకరకాల కారణాల వల్ల దేశ రాజకీయాలు తీసుకుంటే మీరు సీనియర్ కొంత ఉండొచ్చు, కానీ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆదినాయుడు గారు ఉన్నారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి గారు, నేను చెప్తున్నా ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత మేము మా కుటుంబ సభ్యుడిగా చూస్తాం, కానీ ఆ రకంగా చూడలేము. అర్హత, అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. అయినప్పుడు పార్టీ నిర్ణయించింది. ఈ మంత్రిత్వ శాఖ కూడా నేను గతంలో నాకు ఒక కోరిక ఉండేది. ఇంకా ఏది నేను ఎవరిని అడగలేదు, కానీ మనసులో అనుకున్నాను. నేను గతంలో పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్లో విశేష అనుభవం ఉంది, నాకు పనిచేస్తున్నాను. ఆ సమయంలోనే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కానీ అనుభవము, రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకోవడము, తర్వాత ఫుడ్ ఫర్ వర్క్ పథకాలు కానీ ఆ రోజుల్లో వచ్చినవి. సో దాదాపు అప్పుడు కూడా 2 సంవత్సరాల పాటు పనిచేస్తున్నాను. కాబట్టి వాటి మీద కొద్దిగా ఇది ఉంది, ఇది ఇస్తే నాకు బాగుండని నేను మనసులో అనుకున్నా.
తర్వాత ఎక్కడో విన్నా లేదు ఇది పవన్ కళ్యాణ్ గారికి పోతోంది అని దండం పెట్టేసి ఏది ఇస్తే అది అనుకున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు అదని కాదు, నాకు తెలియదు ఎలా నిర్ణయించారు ఏంటి, ఎలా ఏ స్థాయిలో నిర్ణయం అయిందనే విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే నన్ను ఎవరు సంప్రదించలేదు, నీకు మంత్రిత్వ శాఖ ఇది కావాలా అని అడగలేదు. పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో నాకు పూర్తి విశ్వాసం ఉంది పార్టీ నాయకత్వం మీద. ఈ పదవికి ఏదైనా న్యాయం చేయగలడు, బాధ్యతకు న్యాయం చేయగలడు అని వాళ్ళు ఆలోచించే ఇస్తారు. అయితే ఆ క్రమంలో ఆరోగ్య శాఖ రావడం అనేది అంటే నాకు పూర్తిగా కొత్త సబ్జెక్ట్ ఇది. నేను పట్టణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నాను, ఐఎన్బిలో పనిచేస్తున్నాను, పార్లమెంటరీ అఫేర్స్లో పనిచేస్తున్నాను. హెల్త్ అనేది పూర్తిగా ఏమాత్రం అవగాహన లేదు, నేను ఒప్పుకోవాలి. దట్ వే మన ఇల్లిటరేట్ అంటే హానెస్టీ అంటే పూర్తిగా తెలియని దీంట్లో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను, కానీ చాలా వరకు కొద్దిగా పట్టు సాధించే ప్రయత్నం 1 సంవత్సర కాలంలో చేశాం కాబట్టి దాని కారణంగా కాస్త మార్పు కూడా తీసుకురాగలిగాం, విజిబుల్ చేంజ్. అంటే పట్టు సాధించామని అంటున్నారు సార్ మీరు. అంటే రాష్ట్రంలో మనం తీసుకుంటే 5 కోట్ల మంది జనాభా ఉంటే వీళ్ళందరికీ వైద్య సేవలు అందించాల్సింది గౌరవప్రదమైన వైద్యులు అనమాట. వీరందరి చేత వీళ్లకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత కూడా మీది. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు మీరు? నేను పట్టు సాధించాను అనలే, పట్టు సాధించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను అన్నాను. ఎందుకంటే ఇది చాలా లోతైన సబ్జెక్ట్, సముద్రం లాంటిది. ఆ లోతుకి వెళ్ళింటే మిగతా శాఖకి దీనికి తేడా ఏంటంటే మిగతా శాఖకి మొత్తం అందరితో సంబంధం లేకపోవచ్చు, కానీ ఆరోగ్య శాఖకి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి రేపు మాపో చనిపోతారు అనుకునే వృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి సంబంధించింది. మొత్తం పూర్తి రాష్ట్ర జనాభాకి సంబంధించిన విషయం. సో ఇంత పెద్ద ప్రతి ఒక్కరికి జీవితాలతో సంబంధించింది. విద్య అనుకోండి, 60 ఏళ్ళ పైన వాళ్ళు చదువుకోకపోవచ్చు, 5 ఏళ్ళ లోపల చదువుకోకపోవచ్చు, ఇలాంటివి ఉంటాయి రకరకాలవి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు వచ్చిన సమయంలో అయితే నేను చూస్తున్నప్పుడు, ఎందుకంటే ఢిల్లీలో నేను చూస్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక నిజంగా చెప్పాలంటే సారీ టు యూజ్ దీస్ వర్డ్స్, బట్ ఒక బెస్ట్ పట్టిన ఆరోగ్య వ్యవస్థని చేతిలో పెట్టినట్టు అనిపించింది. ఒక జవాబుదారీతనం లేదు, అటెండెన్స్ వెళ్ళేవాళ్ళు కాదు, మీకు అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం ఉండేది, నెలల పాటు ఆబ్సెంట్ ఉండేవాళ్ళు, ఓపీ సేవలు సరిగా అందేవి కాదు, ఐపీ సేవలు సరిగా అందేవి కాదు, మౌలిక సదుపాయాల కల్పన జరిగేది కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద కానీ లేదా నబార్డు నుంచి వచ్చిన నిధులు దారి మళ్ళేవి. అంటే తర్వాత ఎక్కడ చూసినా ఖాళీలు ఉన్నాయి, వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు ఉంటే పని ఎలా చేయించగలం, కరెక్ట్, ఒక నాణ్యమైన వైద్య సేవలను ఎలా అందించగలం, ఇవన్నీ ఉన్నాయి. ఎవరికి జవాబుదారీతనం లేని నిర్ణయాలు ఏంటంటే అక్కడి నుంచి తాడేపల్లి భవనం నుంచే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఆయుష్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ పరిస్థితుల్లో వాటినన్నింటినీ అర్థం చేసుకోవడము, సరిదిద్దే ప్రయత్నం చేయడము, కావాల్సిన నియామకాలు చేయడము, మౌలిక సదుపాయాల కల్పన చేయడము, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వస్తున్న నిధులు రాబట్టుకోవడము, ఎక్కడో గత చాలా ప్రాజెక్టులు 2017-18లో మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇవాళ దాకా మేము వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో వాటిని మెల్లగా పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తూ వచ్చాం. ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఉదాహరణకి మీరు ఆయుష్ గురించి ప్రస్తావించారు. ఆయుష్ నేషనల్ ఆయుష్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఎన్ఆర్హెచ్ఎం వేరు, ఎన్ఏఎం అంటే దాని కింద కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మొదటి 2 సంవత్సరాల్లో 38 కోట్లు వచ్చాయి కేంద్రం నుంచి. ఇది 19-20-21 ఆర్థిక సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన ప్రపోజల్. ప్రతి సంవత్సరం మనం స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో మాకు కావాల్సిన రాష్ట్రానికి కావాల్సిందని ప్రతిపాదనలు పంపిస్తాం. దాని తర్వాత 3 సంవత్సరాలు ప్రతిపాదనలే పంపాలి, 0. అంటే 5 సంవత్సరాలకు గాను 38 కోట్లే. మేము వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 83 కోట్లు వచ్చాయి. దాని కారణంగానే ఇప్పుడు ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తున్నాం. ఆయుర్వేద కాలేజీలు కానీ, హోమియో కానీ, డిస్పెన్సరీని కానీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం శాప్ కింద 150 కోట్లు ప్రతిపాదనలు పెడుతున్నాం. ప్రతి జిల్లాకి ఆయుర్వేద కాలేజు, హోమియో కాలేజు తీసుకురావాలి రాబోయే రోజుల్లో అని. అయితే ఇది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కాబట్టి రాష్ట్రం నుంచి కూడా 40% నిధులు రావాల్సి ఉంది. దాంట్లో కొద్దిగా ఉన్న ఇవాళ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ క్రమంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి చాలా ప్రధానమైన వీటి మీద ఈ ఆరోగ్య వ్యవస్థ పటిష్టం చేయాలంటే రాష్ట్రం నుంచి కూడా బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరుతున్నాం. వారు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. మాకు రోజు కేశవ్ గారితో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారి తీసుకెళ్ళడం, కేశవ్ గారితో మాట్లాడడం, ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడడం, ఇవే పనులు ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా అందరికీ సంబంధించింది. నేను ఉపోద్ఘాతంలోనే చెప్పారు, ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం అని చెప్పి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎన్హెచ్ఎం గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పుడు దాని కింద దాదాపు 36 రకాల పథకాలు ఉంటాయి నేషనల్ హెల్త్ మిషన్ కింద. గతంలో
మీరు ఏది చూసినా పైన పైన అంకెలు అసలు సంబంధమే లేని అంకెలు పెట్టేవాళ్ళు, ఏది జరగకుండా అంకెలు చూపిస్తూ వచ్చేవాళ్ళు. అయితే గత 1 సంవత్సరంలో మేము తీసుకొచ్చిన మార్పు కారణంగా కేంద్ర ప్రభుత్వం మాకు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద 100 కోట్లు ఇచ్చింది. ఎన్హెచ్ఎం దీన్ని మీరు మార్పు గతంలో ఎప్పుడు రాలా. 100 కోట్లు 1 సంవత్సరంలోనే. నేనేదో బీజేపీ మంత్రి కాబట్టి పైన మ్యానిపులేట్ చేసి తీసుకురాలా. దీంట్లో ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమున్నాయి, వీటిలో మేము తీసుకొచ్చిన మార్పు కారణంగా 100 కోట్ల ఇన్సెంటివ్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఇక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ అని పేరు పెట్టుకున్నారు. ఆయుష్మాన్ 1,75,000 నిర్మించారు దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో కూడా అప్పటికే ఉన్న 6,500 సబ్ సెంటర్లకు అదనంగా ఇంకో 3,000 మొత్తం 10,032 నిర్మించాలనేది పెట్టారు. అవి అరకొరగా మిగిలిపోయాయి. దానికి యాక్చువల్గా అప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు ఇస్తారు. ఆ నిధులను దారి మళ్ళీ ఇచ్చారు. గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేయాల్సిన మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధికి పెట్టాల్సిన కేటాయించిన డబ్బులను తీసుకెళ్లి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లో పెట్టారు. దీనికి కేటాయించిన డబ్బులేమో దారి మళ్ళించారు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి గ్రామాల్లో చేయాల్సిన దాన్ని దీనిల మీద పెట్టారు. అది ఏమైనా పూర్తి చేయగలిగారా? 5 ఏళ్లలో 3,105 చేయగలిగారు అంతే. మిగతావన్నీ పునాదుల స్థాయిలో మొండిగోడల్లోనే ఆగిపోయినాయి. ఇప్పుడు మేము మొదటి సంవత్సరంలో 15th ఫైనాన్స్ కమిషన్ కింద కానీ లేదా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అని ఉంటుంది. దానికి 5 సంవత్సరాలు గాను 67,000 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో నుంచి ఈ సంవత్సరానికి మేము 1,065 కోట్లు తీసుకురాగలిగాం. అంటే గ్రామాల్లో ఖచ్చితంగా నాణ్యమైన వైద్య సేవలు ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకు చేరాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇది. జీతాల దగ్గర నుంచి సిహెచ్ఓలు తీసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళని ఉంటారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, సిహెచ్ఓ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఉంటారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గ్రామాల్లో బీపీ దగ్గర నుంచి, డయాబెటీస్ నుంచి, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ దగ్గర నుంచి ఇటువంటి అన్నిటి మీద ఒక అవగాహన కల్పించి వాళ్ళకి తీసుకోవాల్సిన మందులు కానీ లేదా ఇతరత్ర జాగ్రత్తలు కానీ లేదా టెలిమెడిసిన్ సేవలు కానీ గ్రామాల్లోనే కూర్చొని చేయించేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాన్ని వదిలేస్తే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కానీ భవనాలు నిర్మించలే. దాంట్లో సిహెచ్ఓలుగా చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అది కూడా పాపం 25-30 ఏళ్ళ సంవత్సరాల అమ్మాయిలు ఉన్నారు. గ్రామాల్లో ఉండాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ గురించి చాలా నియామకాలు చేశారు, వదిలేశారు. కేంద్ర ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంది. దాంట్లో కూడా మార్పు చేస్తూ ఇవాళ కొత్తగా భవనాలు నిర్మించడానికి కూడా శ్రీకారం చుట్టాం. విధంగా సెకండరీ హెల్త్లో కానీ మీరు ఆశ్చర్యపోతారు. నేను బ్రెస్ట్ పట్టినా ఎందుకు అంటున్నాను అంటే 2017-18లో ఎందుకు 2017-18లో ఉదాహరణగా చెప్తాను. క్యాన్సర్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది నిధులు కర్నూలులో. అప్పుడు కామినేని శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన పాప అక్కడికి వచ్చి అప్పుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడి నడ్డా గారితో మంజూరు చేయించారు. ఆ క్యాన్సర్ సెంటర్ పూర్తి చేయడానికి నేను అయిపోయింది అనుకున్నాను, నాకు తెలియదు. ఎందుకంటే ఆ టైంలో నేను కూడా భూమి పూజ అప్పుడు వెళ్ళాను, మంత్రికి సహాయకుడిగా వెళ్ళాను. ఈరోజు చూస్తే నేను వచ్చిన తర్వాత చూస్తే ఏదంటే కాలేదు, చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. కూర్చొని వాటిని పూర్తి చేయించి ఇటీవలనే క్యాన్సర్ ఇవాళ ఎంత పెరుగుతుందంటే ఏటా మన రాష్ట్రంలో 80,000 కేసులు, కొత్త కేసులు వస్తున్నాయి. ఆ తీవ్రత అంత ఉంది. క్యాన్సర్ కేర్ సెంటర్ లేకపోతే ఎలా, అందుకే పూర్తి చేశాం. దానికి కావాల్సిన లినాక్ మిషన్లు కొన్నాం, సిటీ సిమ్యులేటర్లు చేశాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు మీరు రాష్ట్రం నుంచి ఇవ్వాల్సింది అయితే కొద్ది వాటా ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు, వదిలేయండి. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అంటే ఎంత అశ్రద్ధ, ఎంత నిర్లక్ష్యం వహించారో చూడండి. ఆ కర్నూలు అయితే పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, తెలంగాణ వాటికి. మనకి ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా పేదలే, ప్రజా ఆరోగ్య అవసరాలే. అంటే అంత నిర్లక్ష్యం చేశారు. ఎందుకు పూర్తి చేయాలని ఆలోచన. కడపలో కూడా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. మీరు ఆశ్చర్యపోతారు. నేను వెళ్ళి రివ్యూకి వెళ్తే అన్నీ ఆగిపోయాయి. ఏమంటే పైపులు వేయలేదు సార్, ఆక్సిజన్ పైపులు వేయలేదు సార్, తలుపులు పెట్టలేదు సార్, కిటికీలు పెట్టలేదు సార్, ఆపరేషన్ తీసుకురండి ఏంటంటే సార్ ఆక్సిజన్ సప్లై చేయాలి కదా సార్. ఇట్లాంటివన్నీ వాడిని కూర్చొని అదే పనికి ఒక ఏడిఎంజీ స్థాయిని అధికారిని, డాక్టర్ని నేను అక్కడ పెట్టి కేవలం ఈ టీచింగ్ హాస్పిటల్స్లో చేయాల్సిన పనులను పెట్టి గత సంవత్సరం రోజులుగా నిరంతరం పదే పదే పంపడం, సమీక్షలు చేయడం చేసి దానికి కావాల్సిన నిధులు ఈ కొరత ఉన్న సమయంలో కూడా ఇచ్చి వాటిని పూర్తి చేసే ప్రయత్నం ఇప్పుడు అది కూడా రెడీ అయి ఉంది. అదేవిధంగా ఒంగోలు, కడపలో క్యాత్ ల్యాబ్లు కూడా ప్రారంభిస్తున్నాం. మీకు ఇదైతే చెప్పనవసరం లేదు. గుంటూరు దీంట్లో అయితే డాక్టర్లను నేను ఖచ్చితంగా అభినందించాల్సి ఉంది. ఇప్పుడు అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు, 108 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు ఒక సంవత్సరంలో. దాన్ని కూడా 5 సంవత్సరాల పాటు డాక్టర్లు వాళ్ళు వచ్చి, లేదా గోపాలకృష్ణ గోఖలే గారు హైదరాబాద్ నుంచి అపోలో హాస్పిటల్ నుంచి వచ్చి వీళ్ళ సహకారం అందించి ఉచితంగా సర్జరీలు చేయిస్తుంటే
దాన్ని కూడా 5 సంవత్సరాలు ఆపేశారండి. ఏమంటే డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ఫలానా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇంకో నాకు అర్థమే కాలేదు. ఏంటి అటువంటి అంటే మరి మానసిక వైపరీత్యమో మరి నాకు తెలియదు కానీ, మళ్ళీ మేము వచ్చిన తర్వాత వాళ్ళని పునరుద్ధరించి డాక్టర్లు మాకు చాలా మంచి డాక్టర్లు ఉన్నారు. ఒంగోలులో ఒక డాక్టర్ అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్ చేసి రీకన్స్ట్రక్షన్ కూడా చేశాడు. అంత టాలెంట్ ఉన్న ప్రతిభ కలిగిన డాక్టర్లు ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించాలి, ఒక మోటివేషన్, కొన్ని రీఓరియంటేషన్ చేస్తే అద్భుతాలు ఆంధ్రప్రదేశ్లో సృష్టించగలం. అదే కొరబడింది. అయితే దానికి తగినట్టుగానే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ కూడా ఫిలప్ చేసే ప్రయత్నం చేస్తాం. 2600 వేకెన్సీస్ ఫిలప్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు 0 వేకెన్సీ పాలసీ అన్నీ. ఈరోజు చూస్తే 8000 చిల్లర వేకెన్సీలు ఉన్నాయి.